కృష్ణ వీడేనయ్యా నా కుమారుడు దుశ్శాసనుడు, మహాబలసంపన్నుడు. భీముడి గదాఘాతానికి బలి అయి ఇలా దిక్కు లేకుండా నేల మీద పడి ఉన్నాడు. భీముడు వీడి గుండె చీల్చి రక్తం త్రాగిన తరువాత నిర్జీవుడయ్యాడు. వీడు నా కోడలు జుట్టు పట్టి సభకు ఈడ్చినందుకు ఫలితం అనుభవించాడయ్యా. భీముడి గుండెలు మండేలా ద్రౌపది ఏడుస్తుంటే వీడు నా కుమారుడు సుయోధనుడికి, అంగరాజు కర్ణుడికి ప్రీతి కలిగించడానికి ద్రౌపది వలువలు ఓడదీయి ఉద్యుక్తుడైన వీడి పాపం ఊరికే పోతుందా? అందుకే దిక్కులేని చావు చచ్చాడు. వీడి విషయం విని నేను సుయోధనుడితో, కుమారా, ఈ ద్రౌపది తన అన్న కృష్ణుడి సంరక్షణలో ఉన్న విషయం నీకు తెలుసా? ఆమెను ఇంత నీచంగా అవమానించడం నీకు మంచిది కాదు. ఇందుకు పర్యవసానం తెలిసే మీరు ఈ పనికి ఒడిగట్టారా? భీముడి బల పరాక్రమములు తెలిసే అతడి భార్య ద్రౌపదిని అవమానించారా? తక్షణమే ఆమెను విడిచిపెట్టండి. కౌరవ కులకాంత ద్రౌపదిని గౌరవించండి. నా తమ్ముడైన శకుని అత్యంత నీచుడు, క్రూరుడు, దౌర్భాగ్యుడు. వాడి మాట వినకు, వాడి స్నేహం వదులు, కౌరవ వంశాన్ని రక్షించు అని ఎన్నో విధముల సుయోధనుడికి చెప్పాను. అయినా నా మాటను ఎవరో వినక ఇలా చచ్చారయ్యా కృష్ణ. విధిరాతను తప్పించ ఎవరితరం కృష్ణ.